ఏటూరు నాగరంలోని ఐటీడీఏ ఏఈ డిఈలు ఏసీబీ వలకు చిక్కారు. ఏఈగా విధులు నిర్వహిస్తున్న హబీద్ ఖాన్, డిఈగా విధులు నిర్వహిస్తున్న నవీన్ కుమార్లు 50,000 లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు. మేడారం ఆలయం కాంట్రాక్టు పనులు చేసిన వారికి చెల్లించాల్సిన 16 లక్షల చెక్కులు విడుదల చేయడానికి ఏఈ డిఈలు 50,000 లంచం డిమాండ్ చేశారు. ఈ క్రమంలో ఏసీబీ అధికారులు రంగంలోకి దిగి అవినీతి అధికారుల భరతం పట్టారు. ఈ ఘటనతో ఒక్కసారిగా ఐటీడీఏలో కలకలం రేగింది. నేనే నీకు ఫోన్ చేద్దాం అనుకున్నా కిందికి తీయండి అబ్బాయి పెట్టి ఫేస్ మీద పడుతున్నాయి. లాస్ట్ ఇయర్ 2022 ఫిబ్రవరిలో మనకు సమ్మక్క సారక్క జాతర సార్, దానికి సంబంధించిన గద్దె మిగతా ప్లేసెస్ కి పెయింటింగ్ కాంట్రాక్ట్ ఇచ్చారు. ఆ పెయింటింగ్ కాంట్రాక్టర్ దాంట్లో ఒక ఆయన మన సంజీవ రెసిడెంట్ ఆఫ్ ములుగు ఇంకా నలుగురు వాళ్ళు కలిసి పెయింటింగ్ వర్క్స్ పూర్తి చేశారు. పూర్తి చేసి అది వర్త్ అబౌట్ 16 lakhs 16 లక్షల కాంట్రాక్ట్ వరకు వాళ్ళు పూర్తి చేశారు. పూర్తి చేసినందుకు వాళ్ళు వీళ్ళు ఆబిద్ అండ్ ఏఈ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అండ్ నవీన్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మన ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీస్ నుంచి వెళ్ళి ఆ చెక్ రాలేదనమాట. లాస్ట్ ఇయర్ డిసెంబర్లో చెక్ పాస్ అయింది. ఆ 16 lakhs ఇవ్వమంటే పాస్ చేయడానికి 90,000 లంచం డిమాండ్ చేశారు. ఒక దగ్గర నుంచి సంజీవ కంప్లైంట్ దగ్గర నుంచి నేను అంతా ఎంచుకోలే 80 అని చెప్పినా కూడా వాళ్ళు రెడ్యూస్ చేయలేదు, తక్కువ చేయలేదు. అడ్వాన్స్గా 50,000 డిమాండ్ చేశారు. ఆ తర్వాత చెక్ పాస్ అయిపోయిన తర్వాత మిగతా 40,000 ఇవ్వమని చెప్పారు. ఈ మాకు వచ్చింది 10వ తారీఖు కంప్లైంట్ వచ్చింది. దాని ఆధారంగా మేము ఆధారాలు సాక్ష్యాలు సేకరించినాము. సేకరించిన ఈరోజు ఆ 50,000 ఇస్తుంటే ఆబేద్ తీసుకున్నాడు. అతన్ని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాడు. ఇద్దరు బోత్ ఆర్ ఇన్ అవర్ కస్టడీ. మొహమ్మద్ ఆబేద్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, డ్రాఫ్ట్మెన్ ఇన్ఛార్జ్ ఆఫ్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అండ్ నవీన్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్. ఇద్దరేనండి. లేదండి, ఇంకా ఇన్వెస్టిగేషన్ ఈజ్ గోయింగ్ ఆన్. సంజీవ రెసిడెంట్ ఆఫ్ ములుగు. నేను సుదర్శన్ అండి, డిఎస్పీ ఎఫ్ఎస్సి వరంగల్ రేంజ్. ఏం చెప్పాలి? సుదర్శన్ డిఎస్పీ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, ఎఫ్ఎస్సి అంటే ఫుల్ అడిషనల్ చార్జ్ వరంగల్ రేంజ్.